ఇందాక ఒక సెట్ చూపించాను కదా, ఇది ఇంకొక సెట్ అన్నమాట. ఇట్లా మనకి బీచ్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను అది వీకెండ్ అయితే మరీ ముఖ్యంగా ఇలా సెట్స్ ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా చాలా అందంగా కనపడతాయి. నైట్ కూడా ఇది ఇంకా అందంగా కనపడతాయి. నాది మామూలుగా కెమెరా కాదు కాబట్టి ఇది అయిపోయిందా లేదా, అయిపోయినట్టుంది ఈవెంట్ కూడా. ఇట్లాగా బీచ్ దగ్గరలో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చూడడానికి చాలా 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 అందంగా కనపడతాయి అన్నమాట ఈ స్టేజెస్ అనేవి నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. నేను ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే మీకు కూడా ఒకసారి అసలు ఈ బీచ్ దగ్గరలో ఈవెంట్స్ జరిగితే ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసమే. ఇవ్వండి, ఇట్లా ఉంది సెటప్. మనం ప్రతి వీకెండ్లో చూస్తూనే ఉంటాము. కాకపోతే మీరు ఎవరైతే ఇప్పుడు ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది ఈ బీచ్ సైడ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే సెట్స్ ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉన్నది అనేది తెలిసినా కానీ కొద్దిగా రెగ్యులర్గా రాలేరు కదా. బీచ్ అనగానే త్వరగా బయలుదేరలేరు. వచ్చిన అందరిని గ్యాదర్ చేసుకొని రావడం కొద్దిగా కష్టం. అంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు కాబట్టి ఇట్లాగా షూట్ జరుగుతూ ఉంది, ఎవరినో షూట్ చేస్తూ ఉంటారు. ఈ రామాపురంలో అయితే రెగ్యులర్గా మూవీ షూట్స్, షార్ట్ ఫిల్మ్ షూట్స్ ఇట్లాంటివి ఎన్నో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ వీడియో నేను ఎందుకు చేస్తాను అంటే మీకు కూడా కొద్దిగా ప్లెజెంట్గా ఉండిద్దని. ఎప్పుడు న్యూస్ అనో లేకపోతే కరెంట్ అఫైర్స్ అనో లేకపోతే సీరియస్ విషయాలు అని కాకుండా కొద్దిగా మీకు కూడా ఒక రిలీఫ్గా ఉంటుంది.